నామంలో మీ అందరూ కూడా ఈ శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన సంఘంలో ఇది నేను ఆత్మీయంగా పుట్టి యేసుని తెలుసుకున్న తర్వాత ఇది నాకు 4వ శుభ శుక్రవారం అనమాట. మన చర్చిలో కూడాను ఇది 4వది. అయితే నాకు ఎప్పుడు ఈ గుడ్ ఫ్రైడే గుర్తొచ్చినప్పుడు కూడా నాకు మొదటి గుడ్ ఫ్రైడే ఈ సంఘంలో మన సంఘంలో చేసుకున్న నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే మొదటి శుక్రవారం చేసుకున్నప్పుడు ఈ సంఘం ఏ విధంగా ఉండేదంటే లైట్లు కానీ ఆ తర్వాత చైర్స్ కానీ ఇంత ఏసీ కానీ ఎటువంటివి కూడా లేకున్న పరిస్థితి అనమాట. అప్పుడు సిమెంట్ నేల మీద మేము కూర్చుని దేవుని ఆరాధించాం అనమాట. కొన్ని కుర్చీలు మాత్రం ఉండేవి, ఫ్యాన్స్ కూడా తక్కువ అనమాట, 1-2 ఫ్యాన్స్, తర్వాత లైట్లు కూడా చాలా తక్కువ అనమాట. ఆ డిమ్ లైటింగ్లో మేము దేవుణ్ణి మొదటి శుభ శుక్రవారం మన సంఘంలో జరగడం జరిగిందనమాట. నా జీవితంలో కూడా అదే మొదటి శుక్రవారం అనమాట, అది మొదటి గుడ్ ఫ్రైడే అనమాట. కానీ దేవుడు అప్పటి నుంచి కూడా నా జీవితాన్ని మార్చిన విధానం కానీ, లేకపోతే దేవుడు ప్రతికూల పరిస్థితి నుంచి కూడా నన్ను నడిపించే విధానం, తర్వాత నన్ను ఆ ప్రతికూల పరిస్థితి నుంచి ప్రతి విషయంలో కూడా విడిపించే విధానం, ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా అనుభవించు వచ్చానమాట. అయితే చూడండి, నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానన్నమాట, మన సంఘం ఒకప్పుడు ఫస్ట్లో ఏ విధంగా ఉండేదంటే నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా వైభవంగా ఉందన్నమాట. లైట్లు ఏంటి, ఏసీ ఏంటి, చైర్స్ ఏంటి, తర్వాత మ్యాట్ ఏంటి, తర్వాత కెమెరాస్, ఇవన్నీ కూడా చాలా ఎంతో వైభవంగా దేవుడు తీర్చిదిద్దాడు అనమాట. అలాగే మన జీవితాలు కూడా మనం ఎప్పుడైతే సరే దేవుడికి అనుకూలంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మన జీవితాలు కూడా ఇంకా అంతకంటే వైభవంగా తయారు చేస్తున్నమాట దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించుకుంటున్నాం. అదే ఆ గొప్ప దేవుడే సర్వ మానవాళి కోసం కూడా చేసిన త్యాగం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనమాట. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుకుని మహిమను కోల్పోయారని చెప్పేసి దేవుడు బైబిల్ వాక్యం చెప్పుకుంటూ ఇస్తుంది అనమాట. మనందరి పాపాలు కూడాను యేసు ప్రభు తన సిలువ ద్వారా ఈరోజు త్యాగం చేసిన రోజు అనమాట. ఆ గుడ్ ఫ్రైడే ఈరోజు మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా మనం జరుపుకుంటున్నాం అనమాట. అయితే యేసు ప్రభు జీవితంలో ఒకవేళ మనం చూసినట్లయితే ఆయన పుట్టుక కానించి కూడాను ప్రతి విషయం కూడా ఆయన చూపేంటి, ఆయన మాట ఏంటి, ఆయన నడకేంటి, ప్రతి విషయం కూడాను యేసు ప్రభు మనకు అన్ని కూడా నేర్పించుకుంటూ వచ్చారన్నమాట. ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలని, లేకపోతే ఇతరులు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని, పాపులతో ఏ విధంగా మాట్లాడాలని, ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితాల ద్వారా మనం అందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం అనమాట. ఆయన సహనం, తర్వాత ఆయన ఓర్పు, ఆయన ప్రేమ, ఆయన మాట తీరు అన్నీ కూడా యేసు ప్రభు జీవితం నుంచి మనం అందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం అనమాట. అదేవిధంగా సిలువ వేసినప్పుడు కూడా యేసు ప్రభు సిలువ మీద 7 మాటలు పలికినట్టు మనందరం కూడా మనకు తెలుసు, బైబిల్ వాక్యంలో కూడా మనం చూస్తూ వచ్చామన్నమాట. అయితే మొదటి మాట మనం గమనించినట్లయితే లూకా 23:34 వాక్యం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడు అని చెప్పేసి యేసు ప్రభు అక్కడున్న వారందరిని బట్టి కూడా యేసు ప్రభు క్షమించినట్టు మనందరం కూడా దేవుడి వాక్యం చూస్తున్నాం ఉంటాం. అయితే ఈ పరిస్థితి ఒకవేళ ఈ సందర్భం కానీ ఈ సమయం కానీ ఒకవేళ మనం చూసినట్లయితే యేసు ప్రభు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన తగిలిన దెబ్బలు కానీ, లేకపోతే అక్కడున్న ప్రజలు అంటున్న మాటలు బట్టి కానీ, ఇవన్నిట్లు కూడా యేసు ప్రభు చాలా దారుణమైన స్థితిలో ఉన్నట్టు మనం గమనిస్తాం అన్నమాట. ఆ స్థితిలో యేసు ప్రభు అక్కడున్న వారందరినీ కూడా క్షమించినట్టు, అక్కడ వారందరినీ కాకుండా ఇక్కడ మనందరినీ కూడా మొత్తం సర్వ మానవాళ్ళని కూడా క్షమించినట్టు యేసు ప్రభు మనకి చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ సిలువలో ఒకవేళ మనం చూసుకుంటే మనకు అన్నీ కూడా ఒక మనిషికి కావాల్సిన అన్నీ కూడా యేసు ప్రభు ఆ విధంగా మనకి చేసినట్టు జ్ఞాపకం మనం చూసుకోవచ్చు అన్నమాట. సిలువ త్యాగంలో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, వివేకం ఉంది, గౌరవం ఉంది, విధేయత, ఇవన్నీ కూడా యేసు ప్రభు సిలువ ద్వారా మనందరం కూడా మనకి సిలువ ద్వారా యేసు ప్రభు మనకి నేర్పిస్తూ వస్తుందన్నమాట. అదేవిధంగా అక్కడున్న జన సమూహాన్ని కానీ, లేకపోతే అక్కడున్న శిష్యులు కానీ, లేకపోతే అక్కడున్న బంట్రోదులు కానీ, శతాధిపతులు కానీ, వీరందరినీ కూడా యేసు ప్రభు క్షమించినట్టు అక్కడ మనకి తెలుస్తుందన్నమాట. ఒకవేళ మన యేసు ప్రభు గురించి చూస్తే యేసు ప్రభువుని ఒకవేళ మనం యేసు ప్రభు ఇక్కడ పుట్టముందు ఒకవేళ మనం పరలోకంలో ఆయన స్థితి ఏంటి ఒకవేళ మనం గమనించుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని పరిశుద్ధుడు 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 అని చెప్పేసి నిత్యము కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యం మనకు కనబడుతుంటుంది అనమాట. నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పేసి దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తున్నట్టు మనకి ఆ దేవుడి వాక్యం చూస్తున్నాం అనమాట. కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి మనం చూస్తే యేసుప్రభుని ఈ భూలోకం వచ్చిన తర్వాత అక్కడున్న మనుషులు ఏ విధంగా మాట్లాడతారంటే యేసుప్రభు అంటే ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయన సింహాసనీసుడైన ఆయన్ని వాడు వీడు ఆయన దేవుళ్ళు పట్టినవాడు అని చెప్పేసి అనేకమైన రకరకాల మాటలు యేసుప్రభుని అంటూ వచ్చారన్నమాట.
కానీ అయినప్పుడు కూడా యేసుప్రభు ఎవరిని కూడా ఏ మాట కూడా ఎదిరించకుండా, ఏ మాట కూడా మళ్ళీ తిరిగి బదులు చెప్పకుండా ప్రతి విషయం కూడా ఆయన ఎంతో ఓర్పుగా సహనంగా వస్తున్నారు అనమాట. కానీ ఈ సిలువ పరిస్థితి ఒకవేళ చూస్తే ఆయన ఎంతో నలిగిపోయినాడు అనమాట. యెషయా మనం చూసినట్లయితే ఆయన నలగగొట్టబడినని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆయన దెబ్బలు తగలడం కాకుండా ఆయన మానసికంగా కూడా బాగా నలిగిపోయి ఉన్నారనమాట. కానీ అటువంటి పరిస్థితి ఒకవేళ మనం చూసినట్లయితే చాలా 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 దారుణ పరిస్థితి అనమాట. ఒకవేళ మనం అనుకోవచ్చు, మన ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది ఆయన కొరడాలతో కొట్టారని చెప్పేసి, ముళ్ళ కంచెలో దింపారని చెప్పేసి, తర్వాత ఆయన హోల్ బాడీ మొత్తం 3 మేకుల మీద ఆధారపడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుతుందని చెప్పేసి మనందరం కూడా మనం దేవుడి వాక్యం మనం చూస్తుంటాం అనమాట. కానీ నేను అనుకునేది ఏంటంటే వీటన్నిటికంటే వాళ్ళన్న మాటలు ఉన్నాయి చూసారా, నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని చెప్పేసి, తర్వాత నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరమ్మని చెప్పేసి, నువ్వు యూదుల రాజు అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన అపహసించారని చెప్పేసి మన దేవుడు వాక్యం చూస్తాం అనమాట. మనం ఎప్పుడైనా చూసినట్లయితే ఒక మనిషి మన చెంప మీద కొట్టిన బాధ కంటే ఆ మనిషి మన హృదయానికి బాధ పెట్టే విషయం మనకు చాలా బాధగా ఉంటుంది అనమాట. అంటే ఆ కొట్టే దెబ్బ కంటే ఆ మనిషి తిడతా ఉంటారు చూసావా, అపసంతో ఉంటారు, ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా యేసుప్రభు వారందరినీ కూడా క్షమించని చెప్పేసి యేసుప్రభు ప్రార్థన చేయడం జరుగుతుంది అనమాట. ఇది దేవుడి ప్రేమ అనమాట. ఇది దేవుడు యొక్క క్షమాపణ అనమాట. ఒకవేళ మనం చూసినట్లయితే మనం అపోస్తల కార్యంలో పేతురు అంటే వాళ్ళు అప్పుడు తెలియక ఆ విధంగా చేశారని చెప్పేసి ఉంది. కానీ ఇప్పుడు ఒకవేళ మనం చూసుకుంటే ప్రస్తుతానికి మనం తెలిసి యేసుప్రభుని అనేక విధాలుగా మనం హింసిస్తూ ఉంటాం అనమాట. మీకు ఈ మాట మీకు అర్థం కాకపోవచ్చు. చూడండి, చాలామంది కూడాను చర్చికి వస్తూ కూడాను పాపం చేస్తూ ఉంటారు, తర్వాత రకరకాలుగా చెడు పనులు చేస్తూ ఉంటారు అనమాట. ఆ రోజు వాళ్ళకి తెలియక ఆ విధంగా చేసే. ఈ రోజు అయితే మనం తెలిసి కూడా యేసుప్రభుకి ప్రతిరోజు కూడా మనం సిలువ వేస్తూ వస్తున్నాం అనమాట. కానీ అటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి మనందరం కూడా దేవుడి యొక్క ప్రేమని, దేవుడి యొక్క క్షమాపణని మనందరం కూడా ఎంతో గ్రహించవలసింది అనమాట. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, ఒకవేళ దేవుడు క్షమించాడు, దేవుడు ప్రేమించాడు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా, ఒకవేళ బైబిల్ ఆధారం చేసి చెప్తున్నావా, లేకపోతే ఒకవేళ నీకేమైనా అనుభవం ఉందని చెప్పేసి ఒకవేళ నన్ను అడిగితే నేను ఖచ్చితంగా నాలో అనుభవం ఉందని చెప్పి నేను చెప్తాను అనమాట. ఆ దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని నా జీవితం ఒక అనుభవం మీకు చెప్తాను అనమాట. ఆ అనుభవం ఏంటంటే మనుషుల యొక్క క్షమాపణ, లేకపోతే మనుషుల యొక్క ప్రేమ కానీ, లేకపోతే యేసుప్రభు క్షమాపణ, యేసుప్రభు ప్రేమ కానీ ఉన్న వ్యత్యాసం నాకు 4 సంవత్సరాల క్రితం నేను గ్రహించుకున్నాను అనమాట. నా ఉన్న బంధువులు కొంతమంది ఏం చేశారంటే, ఒకప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు, నేను సిగరెట్లు కాల్చినప్పుడు, మందు తాగినప్పుడు, అమ్మాయిలతో తిరగనప్పుడు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు నా బంధువులు చాలామంది కూడా నన్ను చాలా మెచ్చుకున్నారనమాట. నీతో ఉంటే మాకు రోజులు చాలా ఆనందంగా గడుస్తాయని చెప్పేసి, లేకపోతే నీతో ఉంటే మాకు చాలా ఆనందం, నువ్వు లేకపోతే మా జీవితమే లేదన్నట్టు వాళ్ళందరూ కూడా నాకు చెప్తూ ఉండారనమాట. కానీ ఎప్పుడైతే నా నిజస్థితి తెలిసిందో వాళ్ళకి, నేను తాగుతానని చెప్పేసి, తిరుగుతానని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడైతే తెలిసినాయో వారందరూ కూడా నన్ను ఎవరైతే ఏ నోటితో అయితే నన్ను మంచిగా ఒప్పుకున్నారో ఆ నోటితోనే నన్ను శపించడం మొదలుపెట్టారనమాట. నీతో ఉన్నవారు బాగుపడరని, నీతో ఉన్న వాళ్ళు అసలు దేనికి పనికిరాకుండా పోతారని, ఒకవేళ నీతో ఉంటే అసలు వాళ్ళ జీవితాలే వేస్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను శాపనార్థం పెట్టడం జరిగిందనమాట. అదే టైంలో 4 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సన్నివేశం నాకు నా అనుభవంలో జరిగిందనమాట. అయితే మీరు అడగచ్చు, దేవుడికున్న ప్రేమ మనుషుకున్న ప్రేమ, లేదా దేవుడికున్న క్షమాపణ మనుషుకున్న క్షమాపణలో తేడా ఏంటంటే, వారందరూ కూడా మా బంధువులు, నేను చెప్తున్న వ్యక్తులు 2.5 సంవత్సరాలు మాత్రమే నా లైఫ్ వాళ్ళు చూశారనమాట. 2.5 సంవత్సరాల్లో నా బిహేవియర్ ఏంటి, తర్వాత నా లైఫ్ ఏంటి, నా స్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు 2.5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు నన్ను చూశారనమాట. కానీ యేసుప్రభు అయితే, నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు, యేసుప్రభు అయితే నేను పుట్టిన మొదటి దినం కానించి ఈ రోజు వరకు కూడా నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో, నా పర్సనల్ లైఫ్ ఏంటో ఇవన్నీ కూడా యేసుప్రభుకి తెలుసు అనమాట. చూడండి, మనుషులు అయితే 2.5 సంవత్సరాలు నాతో ఉండి నా బిహేవియర్ బాగా వాళ్ళు వదిలిపెట్టారు. కానీ ఈ యేసుప్రభు అయితే నా 28 సంవత్సరాల లైఫ్ని, పాప లైఫ్ని దేవుడు క్షమించి ఇప్పుడు ఈరోజు చూడండి, నేను ఈ గుడ్ ఫ్రైడేకి మీకు సాక్ష్యం చెప్పేలాగా, మీకు వాక్యం చెప్పేలాగా నన్ను నిలబెట్టారు అనమాట. ఇది దేవుడి క్షమాపణ, దేవుని యొక్క ప్రేమ అనమాట. ఇది చూడండి, మనుషులు నన్ను అర్థం చేసుకోవాలి. మనుషులు నాకు బలహీనత ఉందని చెప్పేసి, నేను చెడిపోయిన వ్యక్తిని అని చెప్పేసి నన్ను మనుషులు దూరంగా నెట్టేశారు. నీతో ఉంటే ఎవరు బాగుపడరని చెప్పేసి నెట్టేశారు. కానీ ఈ యేసుప్రభు అయితే, ఈ వాక్యం చెప్పిన ఈ యేసుప్రభు ఈరోజు సర్వ మానవాళి కోసం కూడా ఆయన ఇచ్చిన ప్రాణత్యాగం చేసిన ఈ యేసుప్రభు అయితే నన్నైతే అర్థం చేసుకుని నన్ను క్షమించి నన్ను ప్రేమించడమే కాకుండా ఇంకా అనేక మందికి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దారుణ పరిస్థితుల్లో ఉన్న వారికి అందరూ కూడాను
ఒక సాక్షి కింద నిలబెట్టడం జరిగిందనమాట. ఈ మధ్యలోనే నేను చనిపోదామని కూడా నేను సూసైడ్ ప్లాన్ చేశాను అనమాట. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం మార్చి 27వ తారీఖున నేను సూసైడ్ కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట, 4 సంవత్సరాల క్రితం. కానీ దేవుడు యొక్క మహా క్షమాపణ, దేవుడు యొక్క మహాప్రేమ నన్ను ఆ చావు నుంచి నన్ను తప్పించింది అనమాట. ఇది దేవుడు యొక్క ప్రేమ, దేవుడు యొక్క క్షమాపణ అనమాట. ఇదే మనుషులకున్న స్థితి, మనుషులకున్న క్షమాపణ, దేవుడు మనల్ని క్షమించే క్షమాపణలో ఉన్న తేడా ఇదనమాట. అందుకోసమే అక్కడ ఉన్న వారందరినీ కూడా యేసు ఏం చెప్తున్నాడంటే వారందరినీ కూడా క్షమించినట్టు చెప్తున్నాడు అనమాట. చాలా దారుణమైన స్థితిలో ఉండగా కూడాను ఎవరిని కూడా పన్నెత్తి మాట అనడం కానీ. చూడండి, మీకు ఇంకోటి తెలిసి, మీకు యేసు ప్రభు ఆయన గాలిని సముద్రాన్ని గద్దెంపగా ఇది మిక్కిలి నిమ్మలమాయన అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ క్షణంలో ఆయన అనకొచ్చు, ఆయన ఒకవేళ తలుచుకుంటే అనేకమంది సైన్యాన్ని పరలోకం నుంచి దింపచ్చు. అయినప్పుడు కూడాను ఆయన నోరు తెరవకుండా, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, అతడు దౌర్జన్యం నందును బాధింపబడిన నోరు తెరవలేదు, వదకు తేపడి గొర్రె పిల్లయు బొత్తు కత్తిరించు వాడి దగ్గర గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆయన ఎవరిని కూడా ఏ మాట కూడా, ఏ పన్నెత్తి మాట కూడా అనకుండా వారందరినీ కూడా క్షమించినట్టు మనం ఆ మొదటి మాటలో మనందరం చూస్తున్నాం అనమాట. ప్రియమైన సహోదరులారా, నేను ఈరోజు చెప్తున్నాను, దేవుడి యొక్క ప్రేమ చాలా అద్భుతమైందనమాట. దేవుడి యొక్క క్షమాపణ చాలా అద్భుతమైందనమాట. ఒకవేళ నువ్వు మొదటగా ఈ రోజు నువ్వు సంఘానికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే నువ్వు మధ్య మధ్యలో సంఘానికి వస్తూ ఉండొచ్చు, లేకపోతే కొన్ని వారాల క్రితమే నువ్వు సంఘానికి వస్తూ ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు తరపున, దేవుని కుమారుడిగా నేను చెప్తున్నాను, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క క్షమాపణ చాలా అద్భుతమైందనమాట. మీకు చిన్న ఉపమాన రీతిగా చెప్పి నేను మాటలు ముగిస్తాను. మనందరం కూడా ఒరిజినల్ కావాలని చెప్పేసి మనందరం కూడా తలుచుకుంటూ ఉంటాం. ఏ వస్తువు కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, లేదా టీవీ కొన్నా, ఏది కొన్నా సరే మనం ఒరిజినల్ కావాలని చెప్పేసి మనందరం కూడా అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనకి ఒకవేళ మీకు ఇచ్చిన ఉదాహరణ చెప్తే, మన బంగారం ముస్తఫాలో మనకు ఒరిజినల్ దొరుకుతుందని చెప్పేసి మనందరికీ చాలామంది తెలుసు అనమాట. చాలామంది అంటూ ఉంటారు, ఒక ముస్తఫాలో అయితే బంగారం ఒరిజినల్ ఉంటుంది, అక్కడ మోసం ఉండదని చెప్పేసి. మన ఒరిజినల్ మనకు కావాలనుకుంటాం అనమాట. కానీ ఈరోజు ఒకవేళ మన క్షమాపణ, మనుషుల్లో క్షమాపణ కానీ ప్రేమ కానీ చూస్తే అది చాలా వరకు కూడా ఒరిజినల్ లేదనమాట. ఈ ఒరిజినల్ యేసుప్రభు దగ్గర మాత్రమే ఉందన్నమాట. ఈ ఒరిజినల్ ప్రేమ, ఒరిజినల్ క్షమాపణ కేవలం యేసుప్రభు దగ్గర మాత్రమే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనందరం కూడా గ్రహించుకోవాల్సిన మాట అనమాట. ఇది గ్రహించుకోవాల్సిన ఈ యేసుప్రభు మనందరం కూడా గ్రహించుకుని నడుస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ నువ్వు అప్పుడప్పుడు వస్తుండొచ్చు, కానీ ప్రియమైన సహోదరుడు, నేను ఈ దేవుడి మాట కింద నేను చెప్తున్నాను, యేసుప్రభుని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి తిరగడం అవసరం లేదనమాట. ఇది దేవుడు సంచరించే ప్రదేశం. ఇది ఇక్కడ దేవుడు జీవితాలు మార్చే ప్రదేశం అన్నమాట. ఇది దేవుడు మనందరం కూడా క్షమించాడు. మన పాపాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, మనందరం కూడా క్షమించి మనందరం కూడా దేవుని కుమారులుగా చేసినని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుందన్నమాట. అయితే మన పరిస్థితి ఎటువంటి అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమించాడు అనమాట. ఈ చిన్న మాటలని దేవుడు మన హృదయాల్లో దీవించాడు.